అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రాజీవ్ యువ వికాస్ పథకానికి రేషన్ కార్డు లేని వారు ఎలా అప్లై చేసుకోవాలి? అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేని వారు ఎలా అప్లై చేసుకోవాలి? ఓసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మొన్న కొత్తగా అప్డేట్ వచ్చింది. 2,00,000 మించి ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. రాజీవ్ యువ వికాస్ పథకానికి 17 మార్చి నుండి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ 5 వరకు అవకాశం ఉంది. అయితే ఈ అప్లికేషన్ మొదలైన 2, 3 రోజులు పాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా యాక్సెప్ట్ చేశారు. కానీ ఆ తర్వాత లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నెంబర్ మాత్రమే అడుగుతున్నారు. అట్లయితేనే ఆ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే రీసెంట్‌గా మార్చి 25న రాజీవ్ వికాస్ పథకానికి గైడ్‌లైన్స్ కొంచెం చేంజ్ చేసింది. అందులో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని అప్డేట్ చేయడం జరిగింది. అయితే ఈ అప్డేట్ తర్వాత ఈ గైడ్‌లైన్స్ ప్రకారం మనం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ అంటే ఓసీ వాళ్ళు కూడా జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా దీని కింద అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకోవాలి యువకులు. అయితే అంతేకాకుండా మన రేషన్ కార్డ్ లేకున్నా రేషన్ కార్డ్ లేకున్నా మనం ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. లేటెస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈబీసీ వాళ్ళకైతే ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పేరు, మీ ఆధార్ నెంబరు, ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది మ్యాండేటరీ లేదు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఆప్షనల్ ఉంది. అయితే 2,00,000 మించి ఆదాయం ఎవరున్నా వాళ్ళు ఈబీసీ కోటా కింద అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డుకి ఎవరికైతే ఉందో వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ద్వారా ఏం లాభం అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దీని ద్వారా మనం మీ సేవకెళ్ళి ఇన్‌కమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈసీ కేటగిరీ వాళ్ళని కూడా ఈ కార్పొరేషన్ వాళ్ళని యాడ్ చేయడం జరిగింది కదా. అయితే ఎవరైనా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ కూడా చాలా ఈజీ చేశారు. ఈబీసీ అంటే ఎవరైతే 2 lakhs మించి ఆదాయం ఉంటుందో వాళ్ళు ఈబీసీ కోటాలో అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది మ్యాండేటరీ ఏం లేదు. మీ ఆధార్ నెంబర్ కొడితే సరిపోతుంది. లిమిట్ వచ్చేసి 18 to 60 years మధ్యలో ఉండాలి. ఈ రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి సబ్సిడీ ఎంతవరకు వస్తుందో కూడా మన ఛానల్ ఆల్రెడీ వీడియోలో చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు మనం 17th మార్చ్ తర్వాత అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఈబీసీ అనేది లేదు. ఇప్పుడు కొత్తగా అప్డేట్ తర్వాత ఇక్కడ ఈబీసీ అనేది ఇచ్చారు. చెప్పాను కదా, ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో ఈ ఈబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈబీసీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈబీసీ సర్టిఫికేట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈబీసీ అయితే ఉండాలి. సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉండాలి. అయితే ఇంతకుముందు మనం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మన ఫుడ్ సెక్యూరిటీ కార్డు దగ్గర స్టార్ సింబల్ అయితే ఉండేది. అంటే అది ఖచ్చితంగా మ్యాండేటరీగా ఎంట్రీ చేయాలి. అది ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే అలా ఏం లేదు. మీరు మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకవేళ రేషన్ కార్డు ఉంటే ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది, లేకపోతే లేదు. ఈ పథకం ఎక్కువగా ఫస్ట్ వచ్చేసరికి హ్యాండిక్యాప్స్ కి ప్లస్ విడోస్ కి ఖచ్చితంగా వస్తాయని ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళు మాత్రమే, వాళ్ళకు కన్ఫర్మ్ గా లోన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి పథకం కింద. అయితే ఈ పథకానికి 18 ఏళ్ళు నిన్న ప్రతి యువకులు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటే ఖచ్చితంగా కొత్తగా ఎంటర్ చేయండి. అయితే ఈ రేషన్ కార్డ్ ఎవరైతే ఉందో వాళ్ళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చెప్పిన విధంగా ఈబీసీ వాళ్ళు జనరల్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈబీసీ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. అంటే ఓసీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మన అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మన అర్హతను బట్టి, అంటే మనం ఏ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎత్తుకున్నాం, అంటే ఇండస్ట్రీ టైప్ స్కీమ్ ఎలాంటిది అనేది మీరు అది సెలెక్ట్ చేసుకోండి. మీరు చూసుకున్నట్టయితే చాలా రకాల సెక్టార్లు ఉన్నాయి. అగ్రో బేస్డ్ ఉంది, యానిమల్ హస్బెండరీ ఉంది, హార్టికల్చర్, ఇండస్ట్రియల్, ఇరిగేషన్, ట్రాన్స్పోర్టేషన్, అగ్రికల్చర్ చాలా రకాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి కంటెంట్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.